అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి ముందుకైతే వచ్చేసినాం. సో విషయం ఏంటంటే యూట్యూబర్ వైష్ణవి గురించి మీకు తెలిసిందే కదా. కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు కనికరం లేకుండా. తన గురించి బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి కదా. తనకి జరిగిన దారుణమైన సంఘటన అసలు ఊహించుకుంటుంటేనే ఎలాగో అనిపిస్తుంది. ఎందుకంటే తను 5 month ప్రెగ్నెన్సీ అంట. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అత్తగారిల్ల ఎదిన దిన. సో నాకైతే చాలా దారుణం అనిపిస్తుంది. ఈ వీడియో మీద చాలా మంది దీని మీద అక్క నీ ఒపీనియన్ ఏంటి అని అడగమని చెప్పమని నన్ను కామెంట్లు చేస్తున్నారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆమె కోవిట్లకు చెందిన వైష్ణవి. ఒక అబ్బాయి హరిబాబు అనే ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. లవ్ మ్యారేజ్ అని అంటున్నారు, కాకపోతే ఆ అబ్బాయినే ఆ అమ్మాయికి నువ్వు లేకపోతే నువ్వు మ్యారేజ్ చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని బెదిరిస్తే ఆ అమ్మాయి ఇంకా బెదిరిపోయి సరే అని ఒప్పుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఆయన చచ్చిపోతా అంటున్నారంటే ఎంత మంచోడో అని చెప్పి పెళ్లి చేపిచ్చేసారు. ఇలాంటోడు ఏమో చూసుకోకుండా పెళ్లి చేపిచ్చేసారు. ఇప్పుడు ఆ అమ్మాయి 5 months ప్రెగ్నెన్సీ అని కూడా చూడకుండా రాక్షసుడిలాగా అమ్మాయిని చాకుతో పొడిచి అసలు ఎలా చంపేశాడో కూడా నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను. అసలు తను జాలి దయ అసలు మనిషేనా? అసలు దారుణంగా అట్లెట్లా చేయబోతాడు? ఒక అమ్మాయి తను ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోయినా ఏమో కానీ ఒక చిన్న పాపని అసలు 2 ప్రాణాలు కూతురే వాడి సొంత కూతురు కన్న కూతుర్ని అలా కూతురో కొడుకో గాని అలా అసలు ఎలా చేయబుద్ధి అయిందో ఆయనకే తెలవాలి. నాకైతే చాలా దారుణం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని మాత్రం ఊరి కాదు అసలు వాడిని నరకం అంటే ఏంటో వాళ్ళు కళ్ళ ముందు చూసేటట్టు చేయాలి. అలా అయితే నెక్స్ట్ ఇంకొకడు వీడిలాగా తయారవ్వకుండా ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయికి 13 మంది అన్నలంట. నేనేమంటున్నా అంటే అసలు వానికి ఉరిదీయుడు సంపుడు అది కాదు, వాళ్ళ అన్నలకు అప్పగించేయండి, వాళ్ళు చూసుకుంటారు ఏమైనా ఉంటే. అంతమంది ఉన్నా కూడా రాక్షసుడికి కొంచెం కూడా భయం వేయకుండా 13 మంది అన్నలున్న వైష్ణవికే ఇలా జరిగితే అన్నలు లేని వాళ్ళకి ఒక్కొక్క అన్నలు ఉన్న వాళ్ళకి ఇంకా ఏడ రక్షణ ఉంది? అసలు ఆయనకు భయం కూడా లేదు. నేను ఒకవేళ ఈమె ఇట్లా చేస్తే నెక్స్ట్ నాకేమైతుంది అని చెప్పి. అసలు అమ్మాయిలు మీరు సొంత అన్నని కూడా నమ్మాల్సిన జనరేషన్ కాదు ఇది, అర్థమవుతుందా? అసలు సొంత అన్నని కూడా నమ్మాల్సిన, మనం పక్కన పడుకున్న మన నాన్నని కూడా మనం నమ్మొద్దంట. ఎందుకంటే మనం అమ్మాయిలం. ఎవరి మీద కూడా గుడ్డిగా ట్రస్ట్ చేసి ప్లీజ్. కొంతమంది అయితే లవ్ మ్యారేజ్లు చేసుకొని ఎక్కడికెక్కడికో పారిపోతున్నారు. వాడేమో కడుపు చేసేసుకొని వదిలేసి వెళ్ళిపోతే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎంతో మంది చూసా, ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి నాకు ఇలాంటివి. అసలు నాకు ఎంత బాధేస్తుంది తెలుసా? లవ్ చేయడం ఎందుకు, అసలు తీసుకుపోవడం ఎందుకు, మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు, తీరా ఇట్లా వదిలేయడం ఎందుకు? ఒక్క ఆస్తి కోసం 2 ప్రాణాలు తీసుకున్నారు. అసలు ఇదంతా చేసింది వాడు ఆస్తి కోసం అంట. అది కూడా ఒక్క ఆస్తి కోసం. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళైతే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతారో ఏమో అని చెప్పి ఆ పిల్ల పేరు మీద ఇల్లు కూడా పెడదాం అనుకున్నారంట, ఇల్లు కూడా కట్టిద్దాం అనుకున్నారంట. అంత మంచి ఫ్యామిలీ ఎక్కడైనా దొరుకుతుందా? ఏమన్నా పుణ్యం చేసుకుంటే తప్ప దొరకదు. 13 మంది అన్నలు అయినా ఈయన లవ్ చేస్తున్నా అంటే గుడ్డిగా ఓకే అని చెప్పి నమ్మి ఇంకా మంచిగా పెళ్లి చేపిస్తే తీరా వీడు ఇట్లే చేస్తాడని ఎవరు అనుకుంటారు చెప్పండి? నాకైతే నిజంగా చాలా బాధేసింది ఈ న్యూస్ విన్నాక. అసలు నేను ఫేక్ అనుకున్నా స్టార్టింగ్, ఊకే స్ప్రెడ్ చేస్తున్నాను అనుకున్నా గానీ ఆమె వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఇంకా కొన్ని వ్లాగ్స్ తీసుకున్నారు, మినీ వ్లాగ్స్ తీసుకున్నారు. తను కూడా ఒక యూట్యూబరే. తన ఫ్యూచర్ కూడా ఎంత మంచిగా ఉంటుండే ముందుండి. అసలు అలా ఎలా చేయబోతుంది ఆడికైతే? నేనైతే ఆయనకు ఊరి శిక్ష కాదు గాని వాళ్ళ అన్నలకు అప్పగిచ్చేయాలి. వాళ్ళ అన్నలు నరకం ఏంటో వాడి కళ్ళ ముందు చూసేటట్టు చేయాలి. అట్లుంటేనే నెక్స్ట్ వీడిలాగా ఇంకొకడు తయారవకుండా ఉంటాడు. అప్పుడు గానీ రక్షణ ఉండదు. ప్రేమించినోడు కూడా ఇలా చేస్తే ఇంకెవరి దగ్గర రక్షణ ఉంటది అమ్మాయిలకి? ఆ అమ్మాయి అని చూస్తే ఎంత లక్షణంగా ఉందో తెలుసా? అసలు ఆకలి కూడా అంత మంచి పాప, 19 years ఓల్డ్ ఆమె, చిన్న పాప. ఇంత చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేసి ఇంత తిప్పలు పెట్టి ఇప్పుడు ఆమె లైఫ్ అంటే ఏంటో కూడా చూడలేదు. అప్పుడే ఆమె ప్రాణాలు వెళ్ళిపోయింది. దాని తోడు ఆమె కడుపులో ఉన్న చిన్న పిల్ల కూడా
అసలు ఎట్లా నేనైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయిలు ప్లీజ్ దయచేసి ఎవరిని కూడా నమ్మద్దు. తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి ప్లీజ్. వాళ్ళు ఏమైనా అయినా ఇప్పుడు వాళ్ళు ఏమైనా అయినా కూడా ఇప్పుడు ఆయన వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసుకుంటారు. సో మీరు ఏమైనా అయినా కూడా మీ మమ్మీ వాళ్ళు చూసుకుంటారు, మిమ్మల్ని వాళ్ళే కేర్ చేసుకుంటారు. ఇంకెవ్వరు తల్లిదండ్రుల కంటే మించి నిన్నెవ్వడు బాగా చూసుకోలేడు. ఎంత చేసినా కూడా ఆఖరికి నీ దగ్గర ఏదో ఉందనే వస్తారు తప్ప ఇంకేమీ రాదు. సో ప్లీజ్ దయచేసి అమ్మాయిలు దయచేసి ఎవరిని కూడా నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలంటే వాళ్ళ అన్నకి మాత్రమే ఇవ్వాలి. అండ్ ఆడు బ్రతుకుంటే మాత్రం ఇంకా వేస్ట్, మనం ఈ దేశమే వేస్ట్ అని నేను చెప్తా. అండ్ ఇంకా బ్రతికిచ్చినా కూడా ఈ దేశమే వేస్ట్ అని చెప్తా. వేరే దేశాల్లో అయి ఉంటే ఈ పార్టీకి వాడు చచ్చిపెట్టేవాడు, ఊరేసేసేటోళ్ళు. మన దగ్గర అది వాడిని ఇంకా మేపుతారు. వేస్ట్ వాడు.